హాయ్ నేస్తాలు, ఏంటి అంత పెద్ద భవనం చూసి ఆశ్చర్యపోతున్నారు కదూ? ఏదైనా మ్యూజియమో లేకపోతే పర్యాటకం కోసం నిర్మించిన భవనమో అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే అది గ్రంథాలయం కాబట్టి. ఇంతకీ ఇది ఎక్కడుంది? దాని విశేషాలేంటో తెలుసుకోవాలనుంది కదూ? అయితే వెంటనే ఈ కథనం చదివేయండి మరి. దక్షిణ కొరియాలోని సియోల్ జిల్లాలోని గంగం అనే ప్రాంతంలో ఈ గ్రంథాలయం ఉంది. ఇది కొరియా జాతీయ లైబ్రరీ. దీని పేరు స్టార్ఫీల్డ్. చూడటానికి అద్భుతంగా ఉంది కదూ? కొరియాలోనే ఇది అతిపెద్ద గ్రంథాలయం. ఇక్కడ దాదాపు 12 లక్షల పుస్తకాలు ఉన్నాయి. అంతేకాకుండా సుమారుగా 600 రకాల మ్యాగజైన్లు దొరుకుతాయి. ఈ గ్రంథాలయానికి రోజుకు కొన్ని వేల మంది వస్తుంటారు. వారాంతాల్లో ఇంకా ఎక్కువ జనాలు ఉంటారు. ఇక్కడికి ఎవరైనా వచ్చి ఎంచక్కా పుస్తకాలు చదువుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లైబ్రరీ తెరిచి ఉంటుంది. పైకి కిందకి వెళ్లడానికి ఎస్కలేటర్ సౌకర్యం కూడా ఉంది. ఎటు చూసినా రంగురంగుల పుస్తకాలతో ఈ లైబ్రరీ చాలా అందంగా ఉంటుంది. ఏ పుస్తకం ఏ వరుసలో ఉందో వెతుక్కోవడానికి ఇబ్బంది పడకుండా కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు నేస్తాలు, ఈబుక్ వర్షన్లో చదువుకోవడానికి ఐపాడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. లైబ్రరీలోకి వెళ్లగానే ఒక ఎత్తైన బుక్ షెల్ఫ్ ఆకారం కనిపిస్తుందట. దాని ఎత్తు 13 మీటర్ల 42 ఫీట్లు ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే దానిమీద పుస్తకాలతోనే జిరాఫీ, ధ్రువపు ఎలుగుబంటి, ఇంకా రకరకాల జంతువుల ఆకారాలు, శాంటా చిత్రం ఏర్పాటు చేశారు. నేస్తాలు, మొత్తానికి ఇవి ఈ లైబ్రరీ విశేషాలు. భలేగా ఉన్నాయి కదూ?